పేరు జయచంద్రన్. మాది పుత్తూరు, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ముందుగా శ్రీ గురుభ్యో నమః. గురువులకి, గురు పరంపరకి, పత్రిజీ సార్ గారికి, మాకు ధ్యానాన్ని అందించినటువంటి గురువులకు నా ప్రణామాలు. నేను ధ్యానానికి సంబంధించి 2011లో ఆ మాట వినడం జరిగింది. తరువాత 2017 నుంచి పుత్తూరులో మేము చేసుకున్నటువంటి భాగ్యం వల్ల శ్రీమతి ధనమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో సాయి పిరమిడ్ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని మాకు పరిచయం అయింది. అక్కడ ఉన్నటువంటి మిత్రబృందం ద్వారా చక్కగా మండల క్లాసుల్ని, మండల ధ్యానాలని ఆస్వాదిస్తూ 2019 వరకు అప్పుడప్పుడు శాకాహార ర్యాలీల్లో కానీ మిగిలిన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ వస్తూ ఉన్నాము. అయితే పత్రి గారితో 2011లో సార్ గారు వచ్చినప్పుడు, పుత్తూరుకు వచ్చినప్పుడు సార్ని చూడడం జరిగింది. తర్వాత 2021లో మనకు పుత్తూరుకు సంబంధించిన త్రినేత్ర పిరమిడ్ దివ్య ధ్యాన దేవాలయానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అంశంలో పెద్దల యొక్క సూచనల మేరకి, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సూచనల మేరకి చక్కగా ధ్యానం చేస్తూ, ధ్యానంలో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా పిరమిడ్ కన్స్ట్రక్షన్కి కూడా గురువుగారు ఇచ్చిన పిలుపు మేరకి చేయాలని చెప్పి అనుకున్నాం. మరి ఆగిపోయినటువంటి పిరమిడ్ని జూమ్ క్లాసెస్ జరుగుతూ ఉండే కాలంలో శ్రీ బాలాజీ సార్ గారి యొక్క సూచనల మేరకి చక్కగా ఈ కార్యక్రమాన్ని 2021లో ప్రారంభించుకోవడం జరిగింది. 2021 జూన్ నుంచి 2022 సెప్టెంబర్ 15వ తారీఖు వరకు సమగ్రంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశము భగవంతుడు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కార్యక్రమంలో జూమ్లో గురువుగారితో చక్కగా ఒక 1 అవర్ సంధాన కార్యకర్తగా ఉంటూ గురువుగారితో మాట్లాడించి గురువుగారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. అలాగే పుత్తూరుకు వచ్చినప్పుడు నగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి పిరమిడ్స్, దామరకుప్పం ఆ ఏరియాలో కూడా గురువుగారితో ఉండడం జరిగింది. తర్వాత బెంగళూరులో టీచర్స్కి ఒక 2 రోజుల ప్రొఫెషనల్ కోర్స్ సంబంధించినటువంటి ధ్యాన కార్యక్రమాల్లో కూడా మా మిత్ర బృందంతో కలిసి బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో కూడా గురువుగారితోనే 2 రోజులు సాన్నిహిత్యం ఉండి అక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా గురువుగారితో సంక్రాంతి సంబరాల్లో కొటాలలో జరిగినప్పుడు మరి 2021 సంక్రాంతి సంబరాల్లో సార్తో పాటు అక్కడ ఒక వెహికల్ను కూడా ప్రారంభించుకోవడం జరిగింది. భగవద్గీత ప్రచార రథాన్ని గురువుగారి ఆధ్వర్యంలోనే గురువుగారు దాన్ని ప్రారంభించడం జరిగింది. మరి సార్ని కూడా ఇన్వైట్ చేసి ఆ రకంగా ధ్యాన ప్రచారానికి మా వంతు సహాయ సహకారాలను అందించడం జరుగుతుంది. ఇక ధ్యానం వల్ల ఎలాంటి లాభాలు ఉంది అంటే, వ్యక్తిగతంగా చూసినప్పుడు నేను ప్రొఫెషనల్గా టీచరు అయితే కొంత ప్రయాణం వల్ల బ్యాక్ పెయిన్, ఇంకా నెక్ పెయిన్స్కు కొంచెం మోకాలు నొప్పులు అవి కూడా ఉంటూ ఉండేవి. వాటిని తగ్గించుకోవడానికి మందులు, మాత్రలు వాడినప్పటికీ వాటిలో అంత ఉపశమనం కనిపించలేదు. వాడినప్పుడు మాత్రమే ఉండేది. తరువాత యోగా ద్వారా మరికొంత, మరి ధ్యానం ద్వారా వాటిని 2 మండలాల పాటు 2 గంటల సేపు చేయడం వల్ల అనేక రుగ్మతల నుంచి మనము బయటపడినట్టే. ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ద్వారా కూడా నేను మ్యాక్సిమం నా నొప్పులన్నీ కూడా తగ్గించుకోగలిగినాను. మనం ఎప్పుడైనా హార్డ్గా పనిచేసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది అది. మిగతా సందర్భాల్లో వాటిని పూర్తిగా కూడా మనం జయించగలిగినాము. వీటి ద్వారా మనము మానసిక మట్టంలో కానీ, ఆలోచనల మట్టంలో కానీ, ఇంకా మనం చేసేటువంటి మాట్లాడే మాట తీరులో కానీ, భావనా తీరులో కానీ అవన్నీ కూడా చాలా మార్పులు వచ్చినాయి. కుటుంబంతో కూడా మంచి సఖ్యత, అందరినీ కూడా తోటి ధ్యానులతో కూడా ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా ఉండడానికి మ్యాక్సిమం మనసు రీత్యా కూడా, మాటల రీత్యా కూడా మార్పులు వచ్చినాయి. వీటి ద్వారా సంఘంలో కానీ, మనం చేసే ప్రొఫెషన్లో కానీ, మన పిరమిడ్లో ఉండేటటువంటి ధ్యాన మిత్రులతో కానీ చక్కగా అవగాహన పరుచుకుని ఏ పనినైనా సరే పూర్తి స్థాయిలో మన సంకల్పం చేసుకున్న విధంగానే వాటిని ఫలవంతం చేసుకోగలుగుతూ ఉన్నాము. సో ఇంత ధ్యానాన్ని అందించినటువంటి విశ్వగురు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ,
మరి వేలాది మంది నుంచి లక్షలాది మంది ఈరోజు ధ్యానం ద్వారా వాళ్ళని వాళ్ళు చక్కగా ఉన్నతీకరించుకుంటూ, అలాగే వాళ్ళ కుటుంబాలని, చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని కూడా చక్కగా ఏదైతే గురువుగారు ఆశించారో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో భాగస్థులవుతూ చక్కనైనటువంటి వేదికను ఏర్పాటు చేసిన దానికి గురువుగారు 40 సంవత్సరాల పాటు ఇంతమందికి అహర్నిశలు పనిచేసి ధ్యానాన్ని అందించిన దానికి మరోసారి హృదయపూర్వకమైనటువంటి ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, నేను చాలా చక్కగా ఉంటున్నాను మాట తీరులో కానీ, అదేవిధంగా బ్యాక్ పెయిన్కి సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా కూడా కంట్రోల్ రాగలిగినాయి. నేను ఇచ్చేటువంటి సూచన ఏమిటంటే, గురువుగారు ఏదైతే అందించారో మనం ఆ ధ్యానంతో మనం అనుకున్నవన్నీ కూడా మనకున్నటువంటి రుగ్మతలను బట్టి నెలల్లో కానీ లేదా సంవత్సరాల్లో కానీ పూర్తి స్థాయిలో తగ్గించుకోగలుగుతాము. అదేవిధంగా ఈ పిరమిడ్ శక్తి వల్ల త్వరితగతిన మనం అన్ని అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోకి రాగలము అని చెప్పి మీకు తెలియపరుస్తూ, ధ్యానాన్ని మీ నిత్య జీవితంలో, మన నిత్య జీవితంలో చక్కగా ఒక భాగంగా ఎంచుకొని మీరు చేస్తూ రండి. మీకే వాటికి సంబంధించిన ఫలితాలు పూర్తి స్థాయిలో పెరుగుతుంది. అయితే ఒక రుగ్మతల కోసమే రావడం కాదు, మనం జీవన రాహిత్య స్థితికి రావాలి. అదే గురువుగారి యొక్క, అంటే ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకునేటటువంటి విషయాలన్నీ కూడా, ఆ జ్ఞానాన్నంతా కూడా దీని ద్వారా మనం పొందొచ్చు. మీరు ధ్యానం ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి, మనకు ఈ జ్ఞానాన్ని అందించడానికి పిఎంసి చాలా చక్కనైనటువంటి వేదిక. పిఎంసి ద్వారా మనం ఛానల్ వస్తుంది. మరి ఈ పిఎంసిని చక్కగా మీకు ఉండేటువంటి డౌట్స్లు కూడా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మనకు తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారా అందరం కూడా మన ప్రాంతము, అదేవిధంగా మన రాష్ట్రము, మన దేశం, అదేవిధంగా ప్రపంచం పూర్తిగా కూడా, విశ్వం పూర్తిగా కూడా ధ్యాన జగత్, శాకాహార జగత్, అదేవిధంగా పిరమిడ్ జగత్ కావాలని చెప్పి అందరూ మంచి భావనలతో రామరాజ్యం నెలకొల్పబడాలని చెప్పి మనసా వాచాకరంతో కోరుకుంటూ, మీకందరికీ మరోసారి సుభాష్ పత్రిజీ గారి యొక్క దీవెనలు, ఆశీస్సులు మెండుగా ఉంటూ ధ్యానంలో చక్కనైనటువంటి మీరు అనుకున్నటువంటి ప్రగతిని సాధించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు, పిఎంసి వారికి, మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.